పాఠశాలల్లో చెట్ల కింద చదువులు వద్దని అవి మళ్లీ పునరావృతమైతే నేనేంటో చూపిస్తానని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి విద్యాశాఖ అధికారులపై మండిపడ్డారు. చింతకొమ్మదిన్నెలోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో ఇతర సామానులు పెట్టి పిల్లలను చెట్ల కింద పెట్టి మండల విద్యాశాఖ అధికారులపై మండిపడ్డారు. వారం రోజులలో అక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలి, విద్యార్థులకు అందుబాటులో ఉండాలన్నారు. పాఠశాల చక్కటి తరగతి గదులు కల్పించాలని సూచించారు. ఆడపిల్లలు 100% ఉండాలి, ఉన్నాయి, మగ పిల్లలు కూడా ఉన్నాయి, కూడా నీట్గా చేయించాలి. చాలా చోట్ల లేవు. మీరు బాగున్నారా? శ్రీకే దిన ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నాను నేను. ఇక్కడ దాని గురించి మాట్లాడలేదమ్మా. ఇక్కడ ఉన్న ఇష్యూ మీరు ఎక్కడన్నా పర్లేదు, అది మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. పిల్లలు బయట కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు. రూమ్స్ ఉండి హెచ్ఎస్సీ వాళ్ళతో మాట్లాడుకొని తీసుకునే వాళ్ళ దగ్గర డంప్ చేసుకుంటారా, ఎస్ఎస్సీ వాళ్ళ దగ్గర మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. అది ఈ స్కూల్కి సంబంధించిన మెటీరియలా? చిల్లవన్నీ తెచ్చి డంప్ చేసుకోవడం ఎందుకు చెప్తాం? తమాష పడుతున్నారా? వాళ్ళు ఎక్కడైనా గోడౌన్ తీసుకొని డంప్ చేసుకోమని చెప్పండి. ఎప్పుడైనా కూడా అది క్లియర్ చేసేయండి. ఐఎమ్ గివింగ్ 1 వీక్ టైం. అది క్లియర్ చేసి పిల్లల్ని కూర్చోబెట్టాలి. ఇంకొక స్టోర్ రూమ్ కూడా మీరు పెట్టిన షూస్దే కాదు.